హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు DR.PUSAPATI ఛానల్. ఈ వీడియోలో ఎస్కే యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ సాంస్క్రిట్ మోడల్ పేపర్ను మరియు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది 2021లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ అండి. ఇందులో కొన్ని మార్పులు రానున్నటువంటి ఎగ్జామ్స్లో జరుగుతాయన్నది మా నమ్మకం. అయితే అవి ఏమిటి అనేటువంటిది ఒకసారి జాగ్రత్తగా మనం చూద్దాం. ఇక్కడ మనకి పార్ట్ ఏ, పార్ట్ బి అని ఉంటాయండి. పార్ట్ ఏలో 25 మార్క్స్, పార్ట్ బిలో 50 మార్క్స్. అయితే పార్ట్ ఏలో ఫస్ట్ రోమన్ గమనించండి మీరు. ఇక్కడ మనకి శ్లోకాలు ఇచ్చారండి. ఇక్కడ ఇచ్చినటువంటి శ్లోకాలు మనకి యక్ష ప్రశ్నల నుంచి 2 ఇవ్వడం జరిగింది. కానీ వాస్తవంగా యక్ష ప్రశ్నల నుంచి 2 ఇవ్వరు. మనకి ఆర్యపాదుకాభిషేక లెసన్ నుంచి ఒక శ్లోకము, యక్ష ప్రశ్నల నుంచి ఒక శ్లోకము ఇవ్వడం జరుగుతుంది. యక్ష ప్రశ్నలకు సంబంధించినటువంటి శ్లోకాలు చాలా ఈజీగా ఉంటాయి. కాబట్టి యక్ష ప్రశ్నలు నేర్చుకోండి, చాలా ఈజీగా ఉంటాయి. లేదంటే ఆర్యపాదుకాభిషేక నేర్చుకొని ఉండి ఉంటారు మీరు. అయితే యక్ష ప్రశ్నల్లో మొదటి 2 శ్లోకాలనైనా కానీ ఖచ్చితంగా నేర్చుకోండి. ఇక రోమన్ నెంబర్ 2, ఇక్కడ మనకి శబ్దాలు ఇస్తున్నారండి. మనకి ఉన్నది ఫస్ట్ సెమిస్టర్లో 8 శబ్దాలు. ఇక్కడ 4 శబ్దాలు నేర్చుకున్నా కూడా మీరు ఖచ్చితంగా 2 రాయగలుగుతారు. ఎందుకైనా మంచిది అనుకున్నప్పుడు ఖచ్చితంగా 5 శబ్దాలను నేర్చుకోండి. ఇక రోమన్ నెంబర్ 3లో మనకి ధాతువులు ఇచ్చారండి. ధాతువులు పరస్మైపద ధాతువులు 5 ఉన్నాయి, ఆత్మనేపథ ధాతువులు 3 ఉన్నాయి. అయితే పరస్మైపద ధాతువులు మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. ఆల్రెడీ నేర్చుకునేవే కాబట్టి పెద్ద కష్టం ఉండదు. ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఈ మూడిట్లో నుంచి ఎక్కువ శాతం 2 వస్తాయండి. ఎందుకైనా మంచిది అనుకున్నప్పుడు మీరు ఇంపరేటివ్, పొటెన్షియల్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చూసుకొని వెళ్ళండి. పొటెన్షియల్ అంటే విధిలింగ్ అండి. మీకు పాస్ట్ టెన్స్ వస్తే విధిలింగ్ వచ్చినట్లే, దానిలో చిన్న మార్పులు జరిగితే జాగ్రత్తగా మీరు చూసుకొని వెళ్ళాలి. విద్యార్థులందరికీ కూడా ఒక చిన్న విన్నపం అండి. మీకు సంబంధించిన సిలబస్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. తప్పకుండా మీకు కావాల్సినటువంటి వీడియోని వీక్షిస్తారని ఆశిస్తున్నాను. ఇక 4వ రోమన్లో మనకి సందులు 8 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారండి. మనం రాయాల్సింది 4. అయితే మీరు ఎగ్జాంపుల్స్ తక్కువగా ఉండేటువంటివి గుణసంధి, వృద్ధి సంధి, చొతో సంధి, ష్టొత్వ సంధి లేదా అనునాసిక సంధి ఈ 5లో ఏవైనా 4 నేర్చుకొని వెళ్ళండి. ఖచ్చితంగా మీకు 4 ఎగ్జాంపుల్స్ అనేటువంటివి వస్తాయి. 5వ రోమన్లో మనకి సమాసాలండి. ఇక్కడ కూడా 8 ఇచ్చారు, మనం 4 రాయాల్సి ఉంటుంది. అయితే తప్పకుండా తత్పురుష సమాసం నేర్చుకోండి. దాంతోపాటు తక్కువగా ఎగ్జాంపుల్స్ ఉండేవి ద్విగు సమాసం, అవి 2 నేర్చుకోండి. ఈ రెండిట్లో నుంచి మీకు 100% 4 ఎగ్జాంపుల్స్ వస్తాయి. అంటే ద్విగు నుంచి 1, తత్పురుష నుంచి 3 ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. పార్ట్ బి అండి, 50 మార్క్స్ అండి మనకి ఇక్కడ. ఇప్పుడు చూడండి, 6th రోమన్లో ఇంటర్నల్ చాయిస్ అనేటువంటిది ఉంది. ఏ, బి అని 2 ప్రశ్నలు ఇచ్చారు, ఒకటి రాయాలి. అయితే ఆ 2 ఏమిటి అంటే పద్య భాగంలో ఉన్నటువంటి 2 లెసన్స్ నుంచి 2 సారాంశాలు ఇస్తారు. ఒకటి ఆర్యపాదుకాభిషేకం, 2 యక్ష ప్రశ్నలు. మీరు శ్లోకాలు ఏ లెసన్ అయితే నేర్చుకున్నారో అదే లెసన్కి సంబంధించి సారాంశం నేర్చుకోండి. ఎందుకంటే మనం కొటేషన్స్ రాయడానికి ఈ శ్లోకాలు ఉపయోగపడతాయి మీకు చాలా బాగా. రోమన్ నెంబర్ 7 అండి. ఇక్కడ మోడర్న్ పోయిటరీ నుంచి 2 ప్రశ్నలు ఇస్తారు. అంటే మేవాడ రాజ్య స్థాపనం, వివేకానంద సూక్తయ. మీరు ఈ రెండిట్లో ఒక సారాంశం జాగ్రత్తగా నేర్చుకోండి, దాన్నే రాయండి. మేవాడ రాజ్య స్థాపనం 1 నేర్చుకున్నా కూడా మీకు సరిపోతుంది. రోమన్ నెంబర్ 8 అండి. 8లో మనకి గద్య భాగం నుంచి 2 సారాంశాలు ఇస్తారు. అయితే మనకి అత్యుత్కటై పాపపుణ్యై ఇహైవ ఫలమస్నుతే అనేటువంటి పాఠ్యభాగంలో 2 సారాంశాలు ఉన్నాయి. ఇది మీ అందరికీ తెలిసినటువంటి కథలే. కానీ దానికన్నా శూద్రక వీరవర కథ అనేటువంటి పాఠ్యభాగం నుంచి సారాంశం చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 9th రోమన్ అండి. ఈ 9th రోమన్లో లఘు ప్రశ్నలు 8 ఇస్తారు, మనం 4 రాయాలి. అంటే పద్యభాగం నుంచి 4 ప్రశ్నలు ఇస్తారు, గద్య భాగం నుంచి 4 ప్రశ్నలు ఇస్తారు. మీరు పద్యభాగం పర్ఫెక్ట్గా నేర్చుకున్నా సరిపోతుంది, లేదు గద్య భాగం జాగ్రత్తగా మొత్తం నేర్చుకున్నా సరిపోతుంది. కానీ దాంట్లో ఒక లెసన్, దీంట్లో ఒక లెసన్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవద్దు. ఎందుకంటే అలా నేర్చుకున్న వారికి ఈ 2021లో చాలా ఎఫెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆర్యపాదుకాభిషేకంలో 4 ఇచ్చేసాడు, యక్ష ప్రశ్నలు నేర్చుకున్న వాళ్ళు రాయలేకపోతారు.
అలా ఇవ్వడానికి గల కారణం ఏమిటి అంటే యక్ష ప్రశ్నల నుంచి 2 శ్లోకాలు ఇచ్చారు కాబట్టి ఇక్కడ యక్ష ప్రశ్నల నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వకుండా ఓన్లీ ఆర్యపాదుకాభిషేక నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చారు. కాబట్టి మీరు పోయిటరీ లేదా ప్రోజ్ ఖచ్చితంగా అలాగే నేర్చుకోండి. నెక్స్ట్ అండి 10th రోమన్. ఈ 10th రోమన్లో మనకి సందర్భాలు ఇక్కడ కూడా అంతేనండి. పద్య భాగము లేదా గద్య భాగము. పద్య భాగంలో నుంచి 4 ఇస్తాడు, గద్య భాగం నుంచి 4 ఇస్తాడు. మీరు ఏదైనా ఒకటి జాగ్రత్తగా నేర్చుకోండి. మీరు కంప్లీట్గా 2 మార్క్స్ సందర్భాలు మీకు గద్య భాగంలో చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి అవి నేర్చుకుంటే మంచిదని నా అభిప్రాయం అండి. నెక్స్ట్ చాలామంది పాస్ అవ్వడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఎస్ఏలు 3 నేర్చుకోండి. ఆ 3 ఎస్ఏల్లో 10 మార్కులు అంటే 30 మార్కులు, దానిలో మీకు ఎంత లేదన్నా కూడా 25 మార్కుల వరకు వస్తాయి. ఇంకా గద్య భాగంలో ఉండేటువంటి 2 మార్క్స్ గురించి చాలా చిన్నవి లేదంటే సందర్భాలు, ఈ రెండింటిలో ఏది నేర్చుకున్నా కూడా మీరు పాస్ అయిపోతారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చితే మీ మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి.